ఫ్రెండ్స్, కాకరకాయ కర్రీ. ముందుగా మనకు కావాల్సింది, నేను పావు కేజీ కాకరకాయ తీసుకున్నా, 2 టమాటోస్ మీడియం సైజు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, కొబ్బరి, గరం మసాలా. ఓకేనా? ఇప్పుడు కాకరకాయ కర్రీ ఎట్లా చేద్దామో చూసుకుందామా. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాకరకాయ వేపుకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా కాగానే మనం కాకరకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? కొంచెం గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ వేసుకొని ఫ్రై చేసుకుందాము. కాకరకాయ వేసాక మనకు కాకరకాయ ఫ్రై కావడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అంతలోపల మనము పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో కొబ్బరి, గరం మసాలా అండ్ ధనియాలు ఫ్రై చేసుకుందాం. పక్క మనము స్టవ్ వెలిగించి ఎండు కొబ్బరి, ధనియాలు, గరం మసాలా కొంచెం ఫ్రై చేసుకొని మసాలా పట్టేసుకుందాం. చూడండి, కాకరకాయ వేగిపోయింది, బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు కాకరకాయ తీసేసి అదే నూనెలో మనం ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కానీ 10 మినిట్స్ అయిపోయింది, కాకరకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఈ కాకరకాయ తీసేసి ఇదే ఆయిల్లో ఆనియన్ వేసుకొని కర్రీ చేసుకోవాలి. కాకరకాయ తీసేసిన ఆయిల్లోనే మనం ఇప్పుడు ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కాగానే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ వేసింది, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాసేపు మగ్గనిద్దాము. నేను ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఒక 2 మినిట్స్ అలాగే ఉండనిచ్చి తర్వాత టమాటోస్ వేసేద్దాం. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, టమాటోస్ వేసి ఒక 1 మినిట్ మొత్తం మసాలా ముక్కలు కలిసేదాకా